హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా జుట్టుని ఒత్తుగా పొడుగ్గా చేసుకునేందుకు న్యాచురల్గా హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనివల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది. దానికి మనకు కావాల్సింది పపాయ మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తుంది. జుట్టుని ఒత్తుగా చేయడానికి, జుట్టును మెరిసేలా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పపాయాను పైన ఉన్న స్కిన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇందులో ఉన్న మెగ్నీషియం, విటమిన్ ఏ, సి వంటి ఎన్నో పోషకాలు జుట్టుని బలంగా చేయడానికి, మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పోషకాలు చుండ్రుని తగ్గించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాలిన జుట్టు చోట కూడా కొత్త జుట్టు రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము హనీని కూడా యాడ్ చేసుకుందాము. హనీ డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడంలో మనకు బాగా ఉపయోగపడుతుంది. మన హెయిర్ని సాఫ్ట్గా, షైనీగా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్ మన జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. రాలిన జుట్టు చోట కొత్త జుట్టు రావడానికి ఇది బాగా మేలు చేస్తుంది. అలాగే ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మన హెయిర్ని స్మూత్ చేయడానికి, మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని మన హెయిర్ రూట్స్కి, మన హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోవడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి స్మూత్గా, హెల్తీగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.